హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అట్ల తద్ది నోము వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా చేసిన ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి. అట్ల తద్ది ముందు రోజు దోశ బ్యాటర్ కోసం మినపప్పు బియ్యం నానబెట్టేశారు. మా వదిన మెట్టినింటికి వెళ్ళేటప్పుడు అరిసెలు కూడా తీసుకెళ్లాలంట. వాటికి కూడా బియ్యం నానబెట్టేశారు. పూజకి వంటకి కావాల్సిన సరుకులన్నీ ముందు రోజు సాయంత్రమే తెప్పించేశారు. అట్ల తద్ది రోజు ఈవినింగ్ టెంపుల్స్ కి వెళ్ళటానికి కొబ్బరికాయలు, దీపారాధన ఆవు నెయ్యి, పూజ సామాగ్రి, పొంగలికి బియ్యం కూడా తెప్పించేశారు. అరటికాయల బండ అయితే ఇంటి దగ్గరికి వస్తే కొనేశారు. ఇంకా భోజనాలు తినడానికి ప్లేట్లు గ్లాసులు ఇంపార్టెంట్ కదా, అవి అయితే అస్సలు మర్చిపోకూడదు. మా అత్త, పెద్ద అత్తయ్య, నాయనమ్మ కలిసి అయితే అరిసెలు వేసేస్తున్నారు. వీళ్ళు పక్క అరిసెలు వేస్తుంటే వాటిని తీసుకెళ్లి మేమైతే ఆరబెట్టేశాము. అరిసెలు అయితే బాగా కుదిరాయి. ఆరినాక అన్ని ఒక టిఫిన్ లో వేసి ఒక పక్కన పెట్టేశాము. దోశ బ్యాటర్ కోసం బియ్యం మినపప్పు కడిగేసి మిల్లుకు పంపించేశాము. ఇంక సాయంత్రం ముత్తైదువులకి గోరింటాకు పంచాలి కదా, వాటి కోసం మా అత్త గోరింటాకు కొమ్మలు కోసి ఇచ్చింది. మా పెద్దొదిన నేను గోరింటాకు వలిచేసాము. మా అక్కేమో గోరింటాకు అంతా ఓపిక్గా మిక్సీకి వేసేసింది. ఇక ఫైనల్ గా గోరింటాకు అయితే రెడీ. మావయ్యని ఉత్తరేని పుల్లలు కావాలి తీసుకురా అంటే చెట్టు తీసుకొచ్చి మా చేతిలో పెట్టాడు. ఇక తద్దికుండే ముత్తైదువులకి పంచాల్సినవన్నీ రెడీ చేసుకొని ఈవినింగ్ పంచడానికి అయితే వెళ్ళాము. మా పెద్దదిని కూడా తద్ది ముత్తైదువే కాబట్టి ఫస్ట్ అయితే ఆమెకు పెట్టేశాము. వీటిల్లో అయితే పసుపు ముద్ద, ఉత్తరేని పుల్ల, కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, ఇంకా గోరింటాకు. ఇంక ఇవన్నీ పనిచేశాక గుమ్మానికి తోరణాలు, గడపలకి పసుపు అయితే రాసేసాము నైటే. ఇంక ఎర్లీ మార్నింగే లేసేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టేశాము. ముత్తైదువులకి ఎర్లీ మార్నింగ్ భోజనాలు ఉంటాయి. ఇంకా వాటి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. భోజనాల కంటే ముందే గౌరీదేవి పూజన అయితే చేసుకోవాలి. ఇక మా వదిన అయితే గౌరీదేవి పూజ చేసేసింది. ఇక భోజనాల సంగతికి వస్తే గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, ముద్దపప్పు, అందులోకి నెయ్యి, దోసకాయ పచ్చడి, సాంబారు, వైట్ రైసు, పులిహోర, ఇంకా పెరుగు. ఇక వచ్చిన ముత్తైదువులకి బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకైతే పసుపు రాయాలి. ఇక ముత్తైదువులు సూర్యోదయానికంటే ముందే భోజనాలు చేసేయాలి. భోజనాలు కంప్లీట్ అయ్యాక ముత్తైదువులకి పండు తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం నుంచి నైట్ భోజనాల ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగా అయితే వాయినాలకు అట్లేసారు. ఇంకా కుడుము దీపాలు కూడా వండేసేసారు. మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా అన్ని వంటలు అయితే కంప్లీట్ చేసేసారు. నైట్ గౌరీదేవి పూజకి అయితే అన్ని రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఈవినింగ్ ముత్తైదువులు టెంపుల్ కి వెళ్తారు. వాళ్ళతో పాటు నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఒక 5 టెంపుల్స్ దాకా వెళ్ళి తోరణాలకు కావాల్సిన ఆకులు, పువ్వులు అయితే తెంపుకొని వచ్చాము. ఇక్కడ మా వాళ్ళు అయితే బిల్వదళం ఆకు కోసం చెట్టును ఊపుతున్నారు. అసలుకి అన్ని టెంపుల్స్ లో దర్శనం అయితే బాగా జరిగింది. ఇక వస్తా వస్తా ఉయ్యాలు కూడా ఊగేసాము. ఇంటికి రాగానే తద్ది తీర్చుకునే మా వదిన పొంగలి వండుతుంది. ముత్తైదువులు చేతి తోరణాలు చేసే పనిలో ఉన్నారు. మా పెద్దమ్మ, పిన్ని అయితే వాయినాల్ని ఒక ప్లేట్ లో పెడుతున్నారు. ఇందులో మందు కూడా హ్యాండ్ ఉంది. వాయినం అంటే 11 అట్లు, పండు తాంబూలం, బెల్లం ముక్క, 2 పువ్వులు, ఒక చేతి తోరం, బొందుతాడు. వాయినాలను సర్దుకున్నాక తూర్పు ముఖంగా గౌరీదేవికి పీఠం పెట్టి బియ్యం పోసి కలశ స్థాపన చేసి గౌరీదేవిని ఆహ్వానించి మంత్రపూర్వకంగా పంతులు గారి చేత గౌరీదేవి పూజను ఆచరించారు. అట్ల తద్ది వ్రత కథ విని గౌరీదేవి వద్ద అక్షంతులు వేసి పూజని పూర్తి చేశాము. పంతులు గారికి పండు తాంబూలం ఇచ్చి అన్న వదిన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా ముత్తైదువులకు వాయినాలు ఇచ్చే ముందు కుడుము దీపాలు వెలిగించి దేవుడు పాటలు పాడారు. వాయినాలు ఇవ్వటానికి నులక మంచం, దాని మీద కొత్త దుప్పటి, దేవుడు గదిలో పెట్టిన సానా తెచ్చి కుడికాలు సాన మీద, ఎడంకాలు మంచం మీద పెట్టి ముందుగా కుడుము వాయినాలు, ఆ తర్వాత అట్ల వాయినాలు ఇచ్చి తద్ది పూర్తి చేశారు. వాయినంలో ఇచ్చిన తోరాన్ని ముత్తైదువులు ఒకళ్ళ చేతికి ఒకళ్ళు కట్టుకున్నారు. వచ్చిన ముత్తైదువులందరూ భోజనాలు చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు వాయినాలు తీసుకొని వెళ్లారు. ఇది మా ఇంటి అట్ల తద్ది. మీరు అట్ల తద్ది ఎలా చేసుకున్నారు అనేది కామెంట్స్ లో చెప్పండి.